హాయ్ గాయ్స్, శంకర్స్ గేమ్ చేంజర్ సినిమా చూస్తాను భయ్య. శంకర్స్ గేమ్ చేంజర్ అని ఎందుకు అంటున్నానంటే లాస్ట్ దాకా చూడండి తెలిసిపోతుంది. నా గొంతు దొబ్బింది భయ్య. దానికి కారణము సినిమా థియేటర్లో అరిచినందుకు కాదు, చలి కరిచినందుకు. సరే ప్రాస పక్కన పెట్టి పాయింట్కి వస్తాను భయ్య. సినిమా ఎలా ఉందంటే, దిల్ రాజు గారు మీరు ఇలాంటి సినిమాలు తీస్తే డేంజర్లో ఉంటారు. ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా తీసి మీరు డేంజర్లోనే ఉన్నారని అనిపిస్తుంది నాకైతే స్కందా సినిమా ఇంకో 100 సార్లు చూడొచ్చు అనిపించింది భయ్య గేమ్ చేంజర్ చూశాక. టీఎఫ్ఐ ఫెయిల్యూర్ అని అంటారు గేమ్ చేంజర్ సినిమా చూసి స్కందా సినిమా చూస్తే. ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ డీసెంట్ గానే అనిపించింది భయ్య. రామ్ చరణ్ లుక్స్ బాగున్నాయి, కలెక్టర్ లాగా బాగా చేశాడు, ఆయన ఫిట్ గా ఉన్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అదిరిపోయింది భయ్య. కానీ ఒకటే కంప్లైంట్ ఏంటంటే, ఒకటే ట్రాక్ ని చాలా డిఫరెంట్ వర్షన్స్ లో వాడాడు. అదే గేమ్ చేంజర్ థీమ్ ఉంది కదా, దాన్నే సినిమా అంతా వాడుతూ ఉంటాడు భయ్య. ఇంకా ఎస్జే సూర్య గారు, ఇంకా శ్రీకాంత్ గారు, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. అండ్ డైలాగ్స్ బై సాయి మాధవ్ బుర్రా నచ్చాయి భయ్య నాకు కొన్ని ప్లేసెస్ లో. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి మంచి ట్విస్ట్ తోనే ఎండ్ అయింది అనుకున్నాను. పాటలు చాలా ఎక్కువ పేసీగానే అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే సినిమాతో స్టోరీ భయ్యా. ఈ సినిమాకి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారో, ఇంత ఖర్చు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. సెకండ్ హాఫ్ అయితే ఏందేందో జరుగుతుంటది భయ్యా. సినిమా ఎంత అబ్రప్ట్ గా ఎండ్ అవుతుందంటే, న్యూ ఇయర్ పార్టీస్ పోలీసులు వచ్చి ఆపేస్తారు కదా అబ్రప్ట్లీ, అలా ఆగిపోతుంది. అట్లీస్ట్ న్యూ ఇయర్ పార్టీస్ కొంచెం ఎంజాయ్ చేస్తారు, బట్ ఈ సినిమా అయితే నేను అస్సలు ఎంజాయ్ చేయలేదు భయ్యా. చాలా రియల్ లొకేషన్స్లో తీశారు, కానీ చాలా సెట్స్లో కూడా తీశారు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది సినిమా. అండ్ రామ్ చరణ్ గారు డబ్బింగ్ స్టార్టింగ్లో అయితే అస్సలు సింక్లో ఉండదు భయ్య. ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడ ఏదేదో వస్తూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో మాట్లాడకపోయినా డైలాగులు వస్తూ ఉంటాయి. సాంగ్ పిక్చరైజేషన్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కైరా అద్వానీతో లవ్ ట్రాక్, అవన్నీ కొంచెం క్యూట్గానే ఉన్నాయి. కానీ శంకర్, దిల్ రాజు, రామ్ చరణ్ కాంబోకి తగ్గట్టుంది ఆ సినిమా. పైసా వసూలా అంటే అస్సలు లేదు భయ్య. నా వాయిస్ దొబ్బినట్టు సినిమా దొబ్బాలని నేను అనుకోవట్లేదు. చూడండి మీరు సినిమా, మీకు నచ్చొచ్చేమో, మంచి కలెక్షన్స్ రాబడుతుందేమో. స్టార్టింగ్ లో అన్నాను కదా శంకర్స్ గేమ్ చేంజర్ అని, అది ఎందుకు అన్నానంటే శంకరే భయ్య రియల్ కల్ప్రిట్. ఆబ్వియస్లీ శంకర్ లాంటి డైరెక్టర్ సినిమా చేస్తారంటే ఎవరన్నా ఒప్పుకుంటారు. ఇలాంటి స్క్రిప్ట్ తో రావడం ఏంటో ఆయన. మరి కార్తిక్ సుబ్బరాజ్ రాశారంట ఈ స్క్రిప్ట్. మరి ఆయన రాసిన స్క్రిప్ట్ ఇదేనా, లేకపోతే ఇంకేమైనా రాశారా, వీళ్ళు ఇంకోటి ఏమైనా తీసారా, ఆ పైవాడికి ఎరుక. రామ్ చరణ్ గారు మీరు గ్లోబల్ స్టార్ ట్యాగ్ పెట్టుకొని ఇలాంటి గోబర్ సినిమాలు తీయకండి. గోబర్ అంటే పేడ, ఆ ట్యాగ్ అయినా తీసేయండి, లేకపోతే ఆ ట్యాగ్ కి తగ్గట్టు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇదేదో మిమ్మల్ని హేళన చేయడానికి చెప్పట్లేదు, జెన్యున్ కన్సర్న్ తో చెప్తున్నా. మీరైతే ఈ సినిమాలో బాగా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది చేసినట్టు అనిపిస్తుంది. బుచ్చిబాబు గారి సినిమాతో మంచి కంబాక్ ఇస్తారని, అట్లీస్ట్ ఫర్ మీ అని ఆశిస్తున్నాను. సినిమా అబ్రప్ట్లీ ఎండ్ అయినట్టు ఈ రివ్యూని ఎండ్ చేయాలనుకోవట్లేదు భయ్య. సో టమాటోస్ ఇచ్చి బాగా చెప్తాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు ఏ మచ్చారా, బ్యాంబూ దించారా.